ఎట్టి పరిస్థితుల్లో అన్న మన జిల్లాలో కూడా నా జిల్లాలో కూడా ఏపించమంట. మీరందరూ గన్మ్యాన్లు అందరూ దిగండి, గన్మ్యాన్లు అందరూ దిగిపోండి. బాబు, కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళు ఒక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. ఏ రమేష్ ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ మనది, దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అంటున్నా. కూర్చోరా. కూర్చోండి అవునా. ప్లీజ్ గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి. కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటికి పోయినా నకరాలు చేస్తారని చెప్పి కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావు లేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడొద్దు. ప్లీజ్ కూర్చోండి అయ్యా. పోలీస్ బయటికి పంపించండి నుంచున్న వాళ్ళందరినీ. అమ్మా, నుంచున్న వాళ్ళందరినీ బయటికి పంపించండి, లేకపోతే కుర్చీల్లో కూర్చోమనండి. కూర్చుంటేనే పంపించేయండి, బయటికి పంపించేయండి. దయచేసి ప్లీజ్ ఈడ మన బరాబర అలా సోదరా ప్లీజ్, మనము రైతుల కోసం ఏమైనా గౌరవిస్తే, రైతులను గౌరవించుకోవాలనుకుంటే కూర్చోవాలి. ఒక్కసారి గట్టిగా జై జవాన్. ఒకవేళ మనకు మన తెలంగాణ రైతుల పట్ల ఏమైనా గౌరవం ఉంటే మనం ఈరోజు చేసుకునే ఈ కార్యక్రమాన్ని, అందరి శ్రమ ఉంది దీంట్లో, ప్రభుత్వం ఆలోచన ఉంది, రైతుల్ని కాపాడుకోవాలనుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రైతే మన దేశానికి వెన్నెముక్క, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రైతు వెన్నెముక్క. రైతు పట్ల మనకి ఏమైనా కొంత గౌరవం ఉంది. వాడు పండించిన పంట మనం తింటా ఉన్నామంటే, ఆ మెతుకు మీద గౌరవం ఉంటే, రైతు మీద గౌరవం ఉంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నా. జై జవాన్. గట్టిగా రైతు కోసం జై జవాన్. థ్యాంక్ యూ సోదరులారా. సైలెంట్గా ఉండాలి. వచ్చిన రైతు సోదరులు, మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక జీవగడ్డ అయినటువంటి ఇది మీకు దయచేసి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెనక ఎంతమంది కృషి ఉందో మేము చెప్తాం. రైతుల యొక్క జీవిత బాగు కోసం చేసేటటువంటి మహా కార్యక్రమం. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా. నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు.
45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు